ఈ నెల 9న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్యలను చెందిన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, మహిళా సంఘాల ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరి కొనుగోలు 95% పూర్తయిందని, మిగిలిన 5% కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు దోహదపడే ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రత్యేక డిజైన్తో రూపొందించిన పాఠశాల యూనిఫార్ములను విద్యార్థులకు పంపిణీ చేయాలని అన్నారు. నీట్, యూజీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్, యూజీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, లైటింగ్, బెంచీలు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి కేంద్రానికి ఒక తహసీల్దార్ను ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కలెక్టరేట్లోని ఎన్ఐసి కేంద్రం నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని, జనరేటర్లు, జామర్లు ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి వెంకటేష్, డిఎం రాంపర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు.